4 రోజులుగా సిరిసిల్ల జిల్లాలో సంచరిస్తున్న పెద్ద పులి స్థానిక రైతులు అధికారులకు కంటకునుకు లేకుండా చేస్తోంది. ఆయా గ్రామాల రైతులు పొలాల వద్దకు వెళ్లేందుకే భయపడుతున్నారు. ఇటీవల ఇల్లందుకుంట మండలంలోని పలు గ్రామాల్లో సంచరించిన పెద్ద పులి 3 ఆవుదూడల్ని చంపిన విషయం తెలిసిందే. నిన్న తంగళ్లపల్లి మండలంలోని పలు గ్రామాల్లో పులిపాద ముద్రలని ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. దీంతో పలు బృందాలు పులిని ట్రాక్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. సిరిసిల్ల జిల్లాలో పెద్ద పులి సంచారం స్థానిక రైతుల్ని ఆందోళనకు గురిచేస్తుంది. 4 రోజుల క్రితం ఇల్లంతకుంట మండలం పలు గ్రామాల్లో సంచరించిన పెద్ద పులి 3 ఆవుదూడలపై దాడి చేసింది. నిన్న ఉదయం తంగళ్లపల్లి మండలంలోని గోపాలరావుపల్లె చింతల్ఠాణా గ్రామాల్లో పెద్ద పులి అడుగుల్ని గుర్తించిన స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు ఘటనా స్థలాలను పరిశీలించిన ఫారెస్ట్ అధికారులు బృందాలుగా విడిపోయి పెద్ద పులి లొకేషన్ ట్రాక్ చేసే దిశగా చర్యలు చేపట్టారు. పూణే నుండి వచ్చిన స్పెషల్ క్యాచింగ్ టీంతో పాటు జన్నారం మంచిర్యాలకు చెందిన ట్రాకింగ్ టీంలు డిఎఫ్ఓ ఆధ్వర్యంలో ఉదయం నుండి సాయంత్రం వరకు ఆయా గ్రామాల్లో పెద్ద పులి ఏ వైపు నుండి ఎటు ప్రయాణిస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మహారాష్ట్ర వైపు నుండి వచ్చిందిగా భావిస్తున్న పులి అడుగుల్ని బట్టి అది మగపులి అని 4 ఏళ్ల వయసు గలదని తెలుస్తోంది. మానేరు నది తీరంలో పులి అడుగుజాడలు కనబడడంతో జాలర్లు ఎవరూ చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. పెద్ద పులికి హాని కలిగించిన వారిపై తగు చర్యలు తీసుకుంటామని ఫారెస్ట్ అధికారులు హెచ్చరించారు.